బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కృష్ణా జిల్లా చల్లపల్లి పోలీస్ స్టేషన్ లో పేలింది మందుగుండు సామాగ్రి. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. అయితే టపాస్లు కోర్టుకు సబ్మిట్ చేసే క్రమంలో సీజ్ చేస్తూ ఉండగా ఈ పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది. కృష్ణా జిల్లా చల్లపల్లి పోలీస్ స్టేషన్ లో మందుగుండు సామాగ్రి పేలింది. సీజ్ చేసిన టపాస్లు కోర్టుకు సబ్మిట్ చేస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది. టపాస్లు పేలడంతో ముగ్గురు కానిస్టేబుల్స్, ఒక ఎస్ఐకు గాయాలయ్యాయి. పోలీస్ జీప్ కూడా స్వల్పంగా ధ్వంసమైంది. గాయాల పాలైన పోలీసులను చల్లపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్సను అందిస్తూ ఉన్నారు. అయితే సీజ్ చేసిన టపాస్లను కోర్టుకు సబ్మిట్ చేస్తున్న క్రమంలో ఈ పేలుడు సంభవించినట్లుగా తెలుస్తోంది. కృష్ణా జిల్లా చల్లపల్లి పోలీస్ స్టేషన్లో మందుగుండు సామాగ్రి పేలిన ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు కానిస్టేబుల్స్. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, కృష్ణా జిల్లా చల్లపల్లి పోలీస్ స్టేషన్ లో ఒక్కసారిగా బ్లాస్ట్ జరిగిన ఘటన తీవ్ర కలకలం రేపిందని చెప్పొచ్చు. ఈ గతంలో వివిధ కేసుల్లో సీజ్ చేసిన మందుగుండు సామాగ్రి ఏదైతే ఉందో దాన్ని కోర్టుకి సబ్మిట్ చేసేందుకు సిబ్బంది తీసుకువెళ్తున్నారు. ఈ క్రమంలో ఒక్కసారిగా విస్ఫోటనం సంభవించింది. దీంతో అక్కడ పెద్ద ఎత్తున శబ్దం రావడంతో పాటు అవి ఒక్కసారిగా పేలిపోవడంతో మొత్తం నలుగురు పోలీస్ సిబ్బంది గాయపడ్డారు. ముగ్గురు కానిస్టేబుల్ అలాగే ఒక ఎస్ఐ కూడా గాయాలయ్యి, వారిలో ఇద్దరికి తీవ్రంగా గాయాలైనట్టుగా కూడా మనకు తెలుస్తుంది. వారిని ప్రస్తుతం ఇద్దరిని చల్లపల్లిలోని కీర్తి ఆసుపత్రిలో, మరొక ఇద్దరిని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్సకు తరలించినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇంత పెద్ద ఎత్తున ఒక్కసారిగా భారీ స్థాయిలో శబ్దంతో పాటు పేలుడు సంభవించడంతో మొత్తం చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలంతా కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పోలీస్ స్టేషన్ లో ఉన్న సిబ్బంది కూడా ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో కొద్దిసేపు అయోమయానికి గురైన పరిస్థితి. వెంటనే ఆ పేలుడు జరిగిన తర్వాత వెంటనే అక్కడ ఉన్న వారంతా కూడా స్పందించి గాయాల పాలైన వారిని అందరూ కూడా ఆసుపత్రికి తరలించిన పరిస్థితి కూడా మనకు కనబడుతుంది. ప్రధానంగా కోర్టుకు ఏదైతే గతంలో సీజ్ చేసిన మందుగుండు సామాగ్రిని కోర్టుకు తరలించే క్రమంలోనే ఇంత భారీ ఎత్తున విస్ఫోటనం సంభవించడంతో పోలీసు కొంత ఆందోళనకు గురైన పరిస్థితి కూడా కనబడుతుంది. ఏదైతే గాయపడిన సిబ్బంది ఉన్నారో వారికి ప్రస్తుతం చికిత్సను అయితే కూడా అందిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ అశోక్.